మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోరం లేకపోవటం ఇతరత్ర కారణాల వల్ల 11 మున్సిపాలిటీలో చైర్పర్సన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఈ మున్సిపాలిటీల్లో హంగ్ కొనసాగుతుండటంతో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కోరం లేకపోవటం ఇతరత్ర కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఈ మున్సిపాలిటీల్లో హంగ్ కొనసాగుతుండటంతో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. కానీ 11 చోట్ల మాత్రం కొన్ని చోట్ల కోరం లేకపోవడం, కొన్ని చోట్ల ఆందోళనల నేపథ్యంలో ఈ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సంఘం అధికారులు వాయిదా వేశారు. ఈ రోజు 11 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత నూతనంగా గెలిచినటువంటి కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టబోతున్నారు. ప్రధానంగా డోర్నకల్, జనగామ, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, ఇంద్రేశం, జహీరాబాద్, ఖానాపూర్, ఇల్లెందు, కేతనపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. ముఖ్యంగా జనగామలో నిన్న మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ను బీఆర్ఎస్ వాళ్ళు తీసుకువెళ్లారంటూ భువనగిరి లోక్సభ ఎంపీ శ్యామల కిరణ్ రెడ్డి పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో అక్కడ కొంత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, ముఖ్యంగా అక్కడ జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సమాన స్థాయిలో కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. అదేవిధంగా ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు బీఆర్ఎస్ పార్టీకి ఉండగా ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీంతో జనగామ మున్సిపాలిటీ ఎన్నిక అత్యంత ఉత్కంఠగా మారింది. నిన్న ఘర్షణల మధ్య వాయిదా పడినటువంటి జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు సజావుగా సాగుతుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక తొర్రూరులో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ లోక్సభ ఎంపీ కడియం కావ్య, ఈ ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనబడుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా వరంగల్ లోక్సభ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదు. గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆమె తన ఓటును నమోదు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ తొర్రూరులో ఓటు వేయడం చెల్లదనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలోనూ మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేసే పరిస్థితి నిన్న వచ్చింది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. ముఖ్యంగా ఈ 11 మున్సిపాలిటీలో ఈ 3 మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బలగాలు మోహరించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో పోరం లేకపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో హంగు రావడం, ముఖ్యంగా ఇల్లెందులో మెజారిటీ ఉన్నప్పటికీ నిన్న సమయానికి కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ కి చేరుకోకపోవడంతో ఇల్లెందులో చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఈ రోజు అక్కడ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగే అవకాశం కనబడుతుంది. ఇక మిగిలిన చోట్ల మాత్రం హంగు రావడం, అదేవిధంగా ముఖ్యంగా మున్సిపల్ పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడం, చైర్మన్, వైస్ చైర్మన్ కి ఎవరికి ఇవ్వాలన్న దానిపైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మున్సిపాలిటీలకు సంబంధించి నిన్న ఎన్నిక వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఈ 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ, సవీన్.